on to India's 76th and 78th anniversary celebrations of independence. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ARDO ఫ్యామిలీ మెంబర్స్. సో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లలందరూ చక్కగా రెడీ అయి వాళ్ళ విన్యాసాలు చూపించడానికి రెడీగా ఉన్నారు. సో చిల్డ్రన్, ఎవరైతే సాంగ్స్కి ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే మీరు ఏవేవైతే చేశారో అవన్నీ చూపించడానికి రెడీగా ఉండండి. మన టీం ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. ఓకే, 1 by 1 పిలవడానికి బాగుంటుంది. అండ్ పిలవగానే వచ్చిన అందరికి, గెస్ట్లకి, చిల్డ్రన్కి, ARDO ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్టార్ట్ చేయాలి. ఓకే, ఎవరు ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు? ఓకే నాన్న, స్టార్ట్. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయక సీతరం, శస్యశ్యామలం మాతరం, వందే మాతరం, శుభ్రజోత్స్న పులకితయామినీం సుమిత శోభిని సుమధుర భాషిణి సుఖదం వరదం మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్. ఎవరు ప్రిపేర్డ్ గా ఉన్నారు? I am prepared, ma'am. ఓకే, స్టార్ట్. యశ్వంత్. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होगी शांति जरूर हो, होगी शांति जरूर हो, होगी शांति जरूर एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। जय हिंद. थैंक यू. సూపర్ సాంగ్ యశ్వంత్. గ్రేట్ నాన్న, మంచి ఎఫర్ట్. నెక్స్ట్ స్పీచ్ ఎవరు? మ్యామ్ నేను పాడతాను మేడం. ఓకే నిశ్చయ, నెక్స్ట్ పాడదు. స్పీచ్ ఎవరు? పూజిత. స్పీచ్కి లిఖిత ఇంకా రాలేదు. ఓకే పూజిత, నువ్వు స్టార్ట్ చేసినప్పుడు రికార్డింగ్ లేదు కాబట్టి మళ్ళీ స్పీచ్. ఓకే మ్యామ్. లిఖిత వచ్చాక ముగ్గురం కలిసి. ఓకే
నెక్స్ట్ సాంగ్ నిషాన్. రంగుల సాగిపోకు రంగుల జెండా మన రంగుల జెండా రంగుల సాగిపోకు రంగుల జెండా మన రంగుల జెండా బండి ఓ బాలులార బండి బయలుదేరా మన జెండా ఎగురవే బండి ఓ బాలుల బండి బయలుదేరా మన జెండా ఎగురవే రంగులు సాగిపోకు రంగుల జెండా రంగుల బండి ఓ బాలులార బండి జెండా ఎగురవే కాషాయ రంగుల కాషాయ రంగుల త్యాగానికి గుర్తుగా కాషాయ రంగుల త్యాగానికి గుర్తుగా తెల్లని రంగుల త్యాగానికి శాంతానికి గుర్తుగా తెల్లని రంగుల శాంతానికి గుర్తుగా పురుగులు సాగిపోకు రంగుల జెండా మన రంగుల జెండా బండి ఓ బాలులార బండి బయలుదేరా ఆ జెండా ఎగురువేయండి సాగిపోకు రంగుల జెండా ఆకుపచ్చ రంగుల సౌరానికి గుర్తుగా ఆకుపచ్చ రంగుల సౌరానికి గుర్తుగా అశోక ధర్మ క్షేత్రం ధర్మానికి గుర్తుగా అశోక ధర్మ క్షేత్రము ధర్మానికి గుర్తుగా బండి ఓ బాలుల బండి బయలుదేరా జెండా సాగిపోకు రంగుల జెండా రంగుల జెండా పురుగులు సాగిపోకు రంగుల జెండా రంగుల జెండా పురుగులు సాగిపోకు రంగుల జెండా పురుగులు రంగుల జెండా నిషాన్ సూపర్ గా పాడావు నాన్న. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం వెరీ గుడ్ మా. చాలా పులకరించి పాడావు తెలుసా. నీ సాంగ్ అందరూ విన్నారు, చాలా ఎంజాయ్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ మేడం రికార్డింగ్ అవుతుందా? ఎస్ అవుతుంది సార్. లోహిత చెప్పు నాన్న. మ్యామ్ నేను సరోజిని నాయుడు గెటప్ చేశాను మ్యామ్. తన గురించి కొన్ని మాటలు చెప్తాను. వెరీ గుడ్ మా, స్టార్ట్. She was born in Hyderabad on 13 February 1979. She was an Indian political and poet who served as the first governor of United Progressive. After India independence, she played an important role in the India independence movement against to the British Raj. She was the first India woman to be president of India National Congress and a permanent governor of the state. And she was died in 2nd March 1949. Thank you, ma'am. చాలా బాగా చెప్పావు తల్లి. నిజంగా ఆమెలాగే రెడీ అయ్యావు నువ్వు కూడా. వెరీ గ్రేట్, ఎక్సలెంట్ స్పీచ్. నెక్స్ట్ సాంగ్ ఎవరు రెడీ? మ్యామ్ నేను పాడతాను మ్యామ్. ఓకే నాన్న, స్టార్ట్. ఈ దేశం నా ప్రాణమని, ఈ దేశం నా సర్వమని, ఈ దేశంలో ప్రతి అణువు నా రూపం ప్రతిరూపమని, ఈ దేశం నా తల్లి అని, ఈ దేశం నా తనువు అని,
ఈ దేశంలో పుట్టడం అంటే ఎంతో గొప్ప భాగ్యమని గుండెను కదిపి గొంతును కలిపి జెండా పైన చూపులు నిలిపి కొండ కోన వాగు వంక నింగి నేల ఏకం కాగా ప్రపంచమంతా ప్రతిధ్వనించగా అందరమందం నిరంతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. గంగా యమున కృష్ణ గౌతమి జలములు ఒకటే అంటూ విభిన్న మతాలు ఎన్నో ఉన్నా మనుషులు మందరమంటూ గంగా యమున కృష్ణ గౌతమి జలములు ఒకటే అంటూ విభిన్న మతాలు ఎన్నో ఉన్నా మనుషుల మందరమంటూ భాషలు ఎన్నో ఉన్న అందరి భావం ఒక్కటే అంటూ భాషలు ఎన్నో ఉన్న అందరి భావం ఒక్కటే అంటూ జాతులు ఎన్నో ఉన్న భారత జాతి ఒక్కటే అంటూ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ దేశం కనురెప్పని ఈ దేశం ఎదగొప్పుడని ఈ దేశంలో నివసించే ప్రతి నిమిషం గొప్పదని ఈ జెండా మన ఊపిరని ఈ జెండా మన తేజమని ఈ జెండా ప్రతి గుండెలు పలికే స్వేచ్ఛా వేదమని నువ్వు నేనని భేదం మరచి స్వార్థం విడిచి స్నేహం పెంచి ప్రేమ త్యాగం సేవా సహనం సమతా మమతల వీరి చరిత్రలు వసంత భారత స్వరాలు కాగా అందరం నిరంతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ దేశం నా ప్రాణమని ఈ దేశం నా సర్వమని ఈ దేశంలో ప్రతి అణువు నా రూపం ప్రతిరూపమని ఈ దేశం నా తల్లి అని ఈ దేశం నా తనువు అని ఈ దేశంలో పుట్టడం అంటే ఎంతో గొప్ప భాగ్యమని గుండెను కలిపి గొంతును కలిపి జెండా పైన చూపులు నిలిపి కొండ కోన వాగు వంక నింగి నేల ఏకం కాక ప్రపంచమంతా ప్రతిధ్వనించగా అందరం నిరంతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. సూపర్ మా. ఇంకా నెక్స్ట్ ఎవరు? హూ ఇస్ సింగ్ ఏ సాంగ్? శామ్ పాడతావా? సార్ నేను పాడను సార్, కీబోర్డ్ లో ప్లే చేస్తాను. ఓకే ఓకే. కారుణ్య ప్లే చేయనా సార్? ఓకే నాన్న, ప్లే చేయి. థ్యాంక్ యూ సార్. సూపర్ మా. అంతేనా? ఎక్సలెంట్. సూపర్. నెక్స్ట్ ఎవరు? కారుణ్య పాట పాడతావా? పాడతాను సార్. నెక్స్ట్ కారుణ్య. ఓకే స్టార్ట్. దేశమంటే
దేశమంటే మతం కాదోయ్, గతం కాదోయ్, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవాదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకం కాదు కాదు, చెట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదు, అబలపై ఆమ్లాన్ని చెల్లే అరాచకమే కాదు కాదు, పరిధి దాటిన గాలి బాసల ప్రసారాలు కాదు కాదు, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, స్వార్థమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు అలకరించు, కక్షలెందుకు కౌగిలించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. పూల లాంటి బాలల తెల్ల కాగితమంటే బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు, కొత్త బంగారు భవిత నేడే కానుకందించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ కారుణ్య, ఎక్సలెంట్ పాడమ్మా, సీరియస్లీ. థ్యాంక్ యూ మ్యామ్. క్షణం స్టన్ అయిపోయి చూస్తా ఉన్నారు అందరూ, చాలా బాగా పాడారు ఇద్దరు. మీ మదర్కి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా బాగా ప్రిపేర్ చేపించారు. నిజంగా మనం దేశానికి ఇచ్చే గౌరవం ఏదైనా ఉంది అంటే ఆ రోజును గుర్తు చేసుకొని మనం ఏదైతే చేయాలో మన బాధ్యతలు ఏంటో ఒక సాంగ్ రూపంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం. వెరీ గుడ్ మా, వెరీ గుడ్, ఎక్సలెంట్. అందరూ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఎవరు? హజీ అలీ. ఓకే, వెయిట్ చేస్తున్నావు కదా, మీసాలు పెట్టుకొని వెయిట్. సో నైస్ డ్రెస్ మా, సూపర్. చెప్పు, నీ విన్యాసం ఏంటి? డ్రాయింగ్ మేడం. ఓకే, చూపించు.
చంద్రశేఖర్ ఆజాద్ మేడం. సూపర్. మహాత్మా గాంధీ మేడం. ఎక్సలెంట్. సుభాష్ చంద్రబోస్ మేడం. Fantastic. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి మేడం. Amazing. జెండా ఇండిపెండెన్స్ డే. సూపర్. అది చదువు నాన్న. అక్కడ రాసిందారు. సమరయ యోధ పోరాటం. అమరవీర్యులు త్యాగఫలం. బ్రిటిష్ పాలకపై తిరుగులేని విజయం. మన స్వాతంత్రం విశ్రమం దినోత్సవం. శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ మేడం. సూపర్ నాన్న, సూపర్. నిజంగా నువ్వు కూడా చంద్రశేఖర్ ఆజాద్ లాగే ఉన్నావు తెలుసా. ఒకసారి కెమెరా బ్యాక్ తిప్పు. సేమ్ అలాగే రెడీ అయ్యావు, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మేడం. మీకు తెలియకుండానే మన గొప్ప గొప్ప వీరుల గురించి మీరు తెలుసుకుంటూ ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంతకంటే మనం దేశానికి ఏమి ఇవ్వగలం. ఎక్సలెంట్. నెక్స్ట్ ఆశీష్. మేడం నేను ఒక్క చిన్న మాట చెప్పచ్చా? ఎస్ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అమ్మా, అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే మ్యామ్. ఓకే ఓకే. ఏంటంటే నేను ఒక చిన్న పనిలో బిజీగా ఉన్నాను, కానీ మీ అందరివి అట్లా ఫోన్ ఆన్ చేసి పెట్టాను, అందరివి వింటూ ఉన్నాను. ఆ అందరూ చాలా చాలా బాగా చెప్తున్నారు. ఇందాక సరోజిని నాయుడు అని ఇంకా అందరు చెప్పారు. ఆశీష్ చెప్పిన పోయం కానీ అన్ని విన్నాను. అంటే నేను మధ్యలో వచ్చి అట్లా హార్ట్ సింబల్ అలా ఇస్తాను, ఎవరు ఏమనుకోవద్దు, అందరూ బాగా చెప్తున్నారు. నేను కొంచెం పని వల్ల వీడియో ఆఫ్ చేసుకొని వింటున్నాను. అదొక్కటి మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి వాళ్ళకి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం అందరికి. రాజేష్ గారు, మరి శోభారాణి మ్యామ్, మ్యామ్ స్పెషల్ గా పెట్టారు కూడా నాకు. నేను ఇవాళ అవ్వడానికి కొంచెం ఇంట్లో కొద్దిగా పని ఉంది దానివల్ల. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనసు ఉంది మీ అందరికి. పిల్లలు వాళ్ళందరూ రెడీ అయ్యి చక్కగా చెప్పడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఆస్వాదించాలి, నేను వినాలి, ఆ గొప్పతనాన్ని నేను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని వచ్చిన మీ అందరికీ కూడా, యుఎస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి. రత్న గారు అండ్ ఉదయని మ్యామ్, సంథింగ్ ఇంకా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆదిలక్ష్మి మ్యామ్ మీకు కూడా. మీరు వీడియో ఆఫ్ చేసుకున్నా పర్లేదు, జస్ట్ ఆస్వాదించండి. ఎందుకంటే మనం ఈ 365 days కూడా ఒక్కొక్కసారి మన బాధ్యతలు కానీ మనం మర్చిపోతూ ఉంటాం. మనం దేశం నుంచి ఏం పొందామని ఆలోచిస్తాం, కానీ పిల్లలు పాడిన పాటల్లో మనం దేశానికి ఏమి ఇచ్చామనే అర్థాలే వస్తున్నాయి ఎక్కువ. సో అది అదృష్టంగా భావిస్తాం మనం. అదంతా విందాం అందరం కూడా. చాలా యాక్టివ్ గా ఉండండి. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ కూడా స్పీచ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఎవరు కూడా లాస్ట్ వరకు లెఫ్ట్ అవ్వద్దు దయచేసి. ఎందుకంటే ఈ ఒక్కరోజు పిల్లలతో స్పెండ్ చేయండి అండ్ అవన్నీ ఆస్వాదించి వాళ్ళు ఆశీర్వదించండి, వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ రత్న. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నాకు చెప్పేటప్పుడు ఒకసారి మెసేజ్ చేయండి, నేను వీడియో ఆఫ్ చేసుకునే వింటూ ఉంటాను. ఓకేనా? షూర్ మ్యామ్, షూర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ ఓకే, ఉదయని మ్యామ్ లైన్ లో ఉన్నారా? మ్యామ్ ఏదైనా 2 మాటలు చెప్తారా? మా పిల్లల విన్యాసాలు, సాంగ్స్ అవన్నీ విన్నారు కదా. వింటూ ఉన్నాను అమ్మా. శోభారాణి, నేను యుఎస్కి వచ్చే ముందర కూడా మిమ్మల్ని కలిశాను. మాటలు రావడం లేదు, ఎందుకంటే మీరు చేసే సర్వీస్ ఉందే అది అన్ని బాగుండి కూడా మేము మీ అంత చేయలేకపోతున్నామే అన్నది ఒక గిల్టీ ఫీల్ ఉంది నాకైతే.
పిల్లలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వినిపిస్తుందా నా ఆడియో? థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్, ఎస్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్. సో నేను మచ్ మ్యామ్. మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్ గా ఇండియా వచ్చినప్పుడు హ్యాపీ కలుస్తానమ్మా. ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అక్కడ మ్యామ్. మంచి ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నారు. నేను వింటూనే ఉన్నాను పని చేసుకుంటున్నా కూడా వింటూ ఉన్నాను. వీడియోలో లేకపోయినా కూడా శోభారమ్మ, నీకు దేవుడి ఆశీస్సులు, నిండు నూరేళ్లు నువ్వు హ్యాపీగా ఉండాలి, ఇంత సర్వీస్ చేయాలి. నీకు మా అందరిది కోఆపరేషన్ కూడా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టు చాలా మంది సపోర్ట్ ఉందమ్మా. ఎందుకంటే కనిపించేది నేనే కానీ బ్యాక్గ్రౌండ్ లో మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు ఏఆర్డిఓ పిల్లలు కానీ ఏఆర్డిఓ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరం హ్యాపీగా ఉన్నాం. ఇకపై కూడా ఇలాగే ఉంటాము, ఇదే ఇన్స్పిరేషన్ తో ముందుకెళ్తాము. చాలా థ్యాంక్స్ అమ్మా జాయిన్ అయినందుకు. వింటూ నాకు ఉండండి. పిల్లలు వింటున్నాను, నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆ పిల్లలు చెప్పేది వింటూ ఉంటే స్పందన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం రికార్డింగ్ అవుతుందా? నాకు ఎందుకు అవుతుందా లేదా అని డౌట్ వస్తుంది. అవుతుంది సార్, అవుతుంది ల్యాప్టాప్ లో. ఓకే. నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఆశీష్. మ్యామ్ నేను సాంగ్ కాదు మ్యామ్, స్పీచ్ మ్యామ్. ఓ అవునా, వెరీ గుడ్. అయితే స్టార్ట్. మ్యామ్ నేను మహాత్మా గాంధీ గురించి చెప్తున్నాను మ్యామ్. చెప్పమా. హాయ్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ ఆశీష్. I am now I am telling about Mahatma Gandhi. Mahatma Gandhi was a great leader and freedom fighter. He was born on 2nd October 1869 in Porbandar, Gujarat. His full name was Mohandas Karamchand Gandhi. Mahatma Gandhi. He is also called as Bapu. He is the father of nation. His father's name was Mohandas Karamchand Gandhi. His mother's name was Putribai. He studied law in England. After he went to South Africa and completed studies. His wife name was Kasturibai Gandhi. We celebrate his birthday as Gandhi Jayanti every year. He was died on 30th January 1948. Thank you, ma'am. వెరీ గుడ్ నానా. ఎందుకో తెలుసా, అందరూ స్కూల్స్కి వెళ్ళి అన్ని నేర్చుకుంటారు, కానీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి అన్ని విషయాలు నేర్చుకుంటారు. నేర్చుకోవడమే కాకుండా ఇంకా గొప్ప గొప్ప నాయకుల గురించి చెప్పడం కానీ, చక్కగా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వడం కానీ అన్ని విషయాల్లో ముందుంటున్నారు. ఆశీష్ చాలా బాగా చెప్పావు నాన్న, ఎక్సలెంట్, వెరీ గుడ్, చాలా బాగా చదివావు నువ్వు. ఓకే నెక్స్ట్. మ్యామ్ నేను మ్యామ్ నువ్వేనా? ఓకే డైలాగ్ సీతారాములు డైలాగ్ మేడం. ఓకే నాన్న, కంటిన్యూ. బ్రిటిష్ కుక్కల్లారా, అదే బతకడానికి మా దేశానికి వచ్చి మా పైన బానిసలుగా ఎంచి మమ్మల్ని ఆధిపత్యంగా చలాయించి కాదురా గుండెల పైన కాల్చురా. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే వేలాది మంది సీతారామరాజులు పుడతారు. వందే మాతరం. అంతే మ్యామ్. ఎక్సలెంట్, సూపర్. అందరు చప్పట్లు కొట్టాలి, వీడియోస్ ఆన్ చేసుకోవాలి, సెలబ్రేట్ చేయాలి. టుడే ఇస్
ఇండిపెండెన్స్ డే, శ్యామ్ చరణ్ చెప్తుంటే ఇట్లా ఒక్కరు పోతే 100 మంది వస్తారు. ఎక్సలెంట్. యా, నెక్స్ట్ ఎవరు? సార్ చెప్ శ్యామ్. పీటర్. ఎస్ సార్, డ్రాయింగ్ వేసాను సార్. ఓకే ఓకే, చూపించు. అదిగోండి సార్. కొంచెం దగ్గర కెమెరా. ఓకే, జెండా ఎగిరేసినావు. ఎస్ సార్. బాగుందా సార్? సూపర్. థ్యాంక్ యూ సార్. ఎవరు ఎగిరేసిన జెండా అది? ఏం సార్? జెండా బాగానే ఎగిరేసినావు. ఎస్ సార్. ఒకటేనా, ఇంకేమైనా డ్రా చేసావా? ఒకటే వేసాను సార్. ఓకే ఓకే, గ్రేట్, సూపర్. ఎక్సలెంట్ జఫన్యా పీటర్, బాగా వేసావు నాన్న. మీరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. ఎందుకో తెలుసా? చేతులు సహకరించకపోయినా, చెయ్యి ముందుకు రాకపోయినా, ఆ పెన్సిల్తో పెన్నుతో చక్కగా అంటే ఒక యాగం చేసినట్టు అనమాట. చక్కగా దాన్ని ఎలా అయినా సాధించాలి, నేను వేయాల్సిందే అని చెప్పి చక్కగా వేస్తున్నారు పిల్లలందరూ కూడా. చాలా బాగుంది. నవనీత్, సంథింగ్ ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. ఫస్ట్ నవనీత్ డ్రెస్ చూడండి, అందరూ చాలా కష్టపడి రెడీ అయ్యాడు కదా. ఎవరైనా జెండా చూడకపోతే నవనీతిని చూడండి. నవనీత్ మాట్లాడినానా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు అందరికి. చెప్పు, ఈరోజు ప్రైజ్ వచ్చిందని చెప్పు. చెప్పు, ట్రై చేయి, చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. Happy Independence Day. వావ్, నీ ప్రైజ్ చూపించు. నీకు ప్రైజ్ వచ్చిందా? సూపర్ నాన్న, కంగ్రాచులేషన్స్. ప్రైజ్ వచ్చింది Ma'am, సూపర్ గా ఉంది నాన్న, నువ్వు సాధించేసావు కదా. చాలా బాగుంది నీ డ్రెస్ కూడా. గేమ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పు. thank you, ma'am. Thank you. ఓకే, నెక్స్ట్ పూజిత. పూజిత, నువ్వు పాట నేర్చుకో, పాట పాడు. సాంగ్ సాంగ్ పాడతాను. ఓకే. తానని నానా తానని నానా తానని నానా. దేశం మనదే, తేజం మనదే. దేశం మనదే, తేజం మనదే. ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే. నీతి మనదే, జాతి మనదే. ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ. వందే మాతరం అందామందిరం, వందే మాతరం అందామందిరం.
దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైన ఏ మతమైన భరత మాతకొకటే లేరా ఎన్ని దేశాలున్నా అన్ని రూపాలున్నా దేశం అంటే ప్రాణమస్తం అంతా ఈ వేళ వందే మాతరం అందామందిరం వందే మాతరం అందామందిరం జై హింద్ థ్యాంక్ యూ సూపర్ ఎక్సలెంట్. అందరు చప్పట్లు కొట్టాలి. యా నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ స్పీచ్ అనుకుంటా కదా. సుబ్రహ్మణ్యం, లిఖిత్ సుబ్రహ్మణ్యం చెప్తావా? డ్రాయింగ్ చూపిస్తా సార్, డ్రాయింగ్ చేసిన సార్. చూపించు చూపించు. అట్లా అట్లా పెట్టు సార్. సూపర్. ఐ లవ్ ఇండియా. ఎక్సలెంట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎంత టైం పట్టింది అది వేయడానికి? గంట పైన సార్. 1 hour. ఎక్సలెంట్. గంట టైం ఓపికగా అంత మంచి జెండా ఎగరేసిన నీకు కృతజ్ఞతలు. చెప్తావా డ్రాయింగ్ గురించి? ఓకే పర్లేదు, చాలా బాగుంది. 1 hour అంత పేషెన్స్ అంత మంచి డ్రాయింగ్ చేసావంటే ఇట్స్ గ్రేట్. యా చాలా చక్కటి డ్రాయింగ్ చేశావు. లిఖిత్ సుబ్రహ్మణ్యం చప్పట్లు కొట్టండి అందరూ. యా మహేశ్వరి స్పీచా సాంగా? సాంగ్ సార్. స్టార్ట్. रघुपति राघव राजाराम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरा नाम सबको सन्मति दे भगवान కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తల రాతను మార్చిన విధాతర గాంధీ తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ రామనామమే తలపంత ప్రేమదానమే మనసంత ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆచరిత ధర్మయోగమే జన్మంత ధర్మక్షేత్రమే బ్రతుకంత సంభవమని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మరణ పొందే స్థాయికి పెంచద ఆయన సూత్తి
సత్యహింసలే మార్గజ్యోతి నవశకానికి నాంది రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान ఉప్పెడు ఉప్పెను పోగేసి నిప్పెల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగజ్జేత చరకాయంత్రం చూపించి విదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మన పుట్టులను బంధించాడు రజాతిపిత సంకల్ప బలం చేత సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారి చూపిన క్రాంతి తూర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాబాణుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావనమూర్తి హృదయాలేలిన చక్రవర్తి ఇలాంటి నరుడొక ఇలా తలంపై నడియాడిన ఈనాటి సంగతి నమ్మరాదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి సర్వజనం హినం నమతం అంటరానితనం అంత కలహాల్ని అంతం చేసేందుకే నా యావంతు అంకితం హేరా జై హింద్ థ్యాంక్ యూ సార్ ఎక్సలెంట్, సూపర్, ఫెంటాస్టిక్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత చక్కగా పాడింది మహేశ్వరి, సూపర్. ఇంకా హూ ఇస్ నెక్స్ట్? నెక్స్ట్ పద్మనాభయ్య సార్ అవైలబుల్ ఉంటే ఒక 2 నిమిషాలు. పద్మనాభయ్య సార్ సార్ ఉన్నారా? ఉన్నారా? స్వాతి మేడం, స్వాతి ప్రిపేర్ అయిందా మీరేమైనా? పద్మనాభన్ సార్, ఓకే సార్, చెప్పండి సార్. హలో, సార్ వినబడుతుంది. వినిపిస్తుందా అండి? ఎస్ సార్. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వేచ్ఛగా ఉన్నాము అంటే కారణం ఏంటంటే మనకంటే ముందు తరం వాళ్ళు ఎంత జీవితాలని త్యాగం చేశారంటే కుటుంబ జీవితాలని, వ్యక్తిగత జీవితాలని, చదువుల్ని అందరూ త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాము. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు మాట్లాడారు కదా, మహాత్మా గాంధీ గురించి మాట్లాడారు. అహింస అనే ఆయుధంతో, ఏ ఆయుధం తీసుకోకుండా అహింస అనే ఆయుధంతో ఒకప్పుడు సౌత్ ఆఫ్రికాలో రైల్లో వెళ్తున్నప్పుడు టికెట్ ఉండి కూడా రైల్లో ప్రయాణిస్తుంటే అతను రైలు నుంచి తోసివేసినప్పుడు ఒక సంకల్పం తీసుకున్నాడు. మీరు నన్ను రైల్లో నుంచి తోసివేశారు, నేను మిమ్మల్ని నా దేశం నుంచి తరిమి కొడతాననే ఒక సంకల్పంతో అహింస అనే ఆయుధంతో మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టాడు. ఆ క్రమంలో ఆయన సొంత జీవితాన్ని త్యాగం చేశాడు, కుటుంబాన్ని త్యాగం చేశాడు. ఆయన శ్వాస ధ్యాస మొత్తం స్వతంత్రమే, భారతదేశ స్వతంత్రం కోసమే పోరాడాడు. అతనికి అందరు ఫాలోయర్స్ అయ్యి మనకందరికీ స్వాతంత్రం తెచ్చిపెట్టడానికి ఆయన ఎంతో జీవితాన్ని. అదే విధంగా మహాత్మా గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఎంతో మంది మనకు తెలియని స్వాతంత్ర యోధులు తమ జీవితాలని త్యాగం చేశారు, కుటుంబాలని త్యాగం చేశారు. స్వతంత్రమే సాధించడమే లక్ష్యంగా తమ జీవితాలను మొత్తం పణంగా పెట్టారు. అది అందరం మనం గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు మీరందరూ ఏ సంకల్పం తీసుకోవాలి? ఆర్దో చిల్డ్రన్స్ అంతా ఏ సంకల్పం తీసుకోవాలి? ఇందాక ఒక అబ్బాయి వాడాడు కదా, హమ్ హోంగే కామయాబ్, హమ్ హోంగే కామయాబ్, హమ్ చలేంగే సాత్ సాత్, హమ్ చలేంగే సాత్ సాత్. ఎవరితో కలిసి నడుస్తారు? మీరు ఎవరైనా చెప్తారా? హమ్ హోంగే సాత్ ఎవరితో నడుస్తారు? శోభారాణి మ్యామ్ తో నడుస్తారు.
సార్. వావ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మీరందరూ కలిసి ఆమె కృషికి మీరు కూడా తోడైతే మీకున్న లక్ష్యం ఏంటి? దేవుడు ఒక ప్రత్యేకమైన లక్ష్యం, మెడిసిన్ రావటం. దేవుడు ఒక ప్రత్యేకమైన పరీక్ష పెట్టాడు. మీకందరికీ ఒక ప్రత్యేకమైన పరీక్ష ఏం పెట్టాడంటే మిమ్మల్ని ఎక్కువగా చెక్ చేస్తున్నాడు, చూద్దాం వీళ్ళు ఎంత స్ట్రాంగో అని. సో మీరందరూ దేవునికి ఏం చెప్పాలంటే, మీరు మాకు ఇచ్చిన పరీక్షలో మేము వేగంగా నిలబడతాము, మాకు ప్రత్యేకమైన పరీక్ష ఇచ్చారు, ఆ పరీక్షలో మేము పాస్ అవుతామనే దృఢ సంకల్పం మీకు ఉండాలి. ఆ దృఢ సంకల్పానికి కృషి చేస్తున్న శోభారాణి గారితో కలిసి మీరు కూడా ఆమెతో ప్రయాణించాలి. ఎవరికి తెలుసు, మనకు మెడిసిన్ వచ్చింది అనుకోండి, మీరు మాలాగే అందరితో పాటు సమానంగా మాట్లాడగలరు, పరిగెత్తగలరు, చేయగలరు. దానికోసము అందరూ కృషి చేయాలి. అది హమ్ హోంగే కామయాబ్, హమ్ చలేంగే సాత్ సాత్ అంటే అందరం కలిసి మీ సంకల్పం ఏంటంటే ఈ వ్యాధిని తరిమి కొట్టాలి, మెడిసిన్ ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవించాలి. అదే మీ సంకల్పం. బీ హ్యాపీ ఆల్వేస్. సో దానికోసం పోరాడుతున్న శోభారానికి మీరు వెన్నుదన్నుగా నిలవండి. ఆమె స్వయంగా మస్కులర్ డిస్ట్రఫీ పేషెంట్ అయినప్పటికీ మీకోసం చాలా కృషి చేస్తుంది. దాదాపు 6 సంవత్సరాల కిందట ఈ ఆర్గనైజేషన్ స్థాపించి మొత్తం అంతా పొలిటికల్ లీడర్స్ చుట్టూ, తర్వాత ఎమ్మెల్యే చుట్టూ తిరిగి 5,000 రూపాయలు పెన్షన్ సంపాదించడం, తర్వాత ఇప్పుడు జూలై నుంచి 15,000 సంపాదించిందంటే ఆమె ఎంతో కృషి చేసింది. ఆమె కృషికి మీరందరూ తోడ్పాటు అందించాలి. ఆ తోడ్పాటులోనే హమ్ చలేంగే సాత్ సాత్ హమ్ హోంగే కామయాబ్. మీరందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా ఉంటే స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతమందికి తెలుసు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసా? ఓకే, నేనే చెప్తాను. ఉక్కు మనిషిగా పిలువబడ్డాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వతంత్రం వచ్చిన వెంటనే మన భారతదేశం ఇలా లేదు. 545 సంస్థానాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు. 545 రాజుల్ని ఏకం చేసి భారతదేశం ఈ పరిస్థితిలో ఉంది అంటే కారణం ఏంటంటే ఆయన ఉక్కు సంకల్పం. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సంకల్పం మీరు కూడా అలవర్చుకోవాలి. ఒక్కరిని కలపడం కాదు, 545 రాజ్యాలని కలిపాడు ఆయన. ఆయన సమయస్ఫూర్తితో, తెలివితేటలతో, ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో, ఆయన ఆ ఉక్కు సంకల్పమే మన భారతదేశం ఏకంగా ఉండడానికి కారణమైంది. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉక్కు సంకల్పం. ఆ ఉక్కు సంకల్పం మీరందరూ నెరవేర్చుకోవాలి, తెచ్చుకోవాలి. ఆ క్వాలిటీ తెచ్చుకున్నారనుకోండి, మీరు కూడా మనం కూడా అందరితో పాటు హ్యాపీగా ఉండే అవకాశం వస్తుంది. సో ఈ ఉక్కు సంకల్పాన్ని అలవర్చుకొని మీరు శోభారాణి గారితో ప్రయాణిస్తారని ఆశిస్తూ మీకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ లో కారుణ్య అండ్ వాళ్ళ మదర్ ఫస్ట్ లో పాడిన సాంగ్ మళ్ళీ ఒకసారి పాడండి. ఎండ్ అయిపోయేటప్పుడు చెప్తాము, ఇద్దరు కలిసి పాడండి. చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది అండ్ సాంగ్ చాలా బాగుంది. ఒక్క నిమిషం రెడీగా ఉండండి. ఉదయని మేడం ఉంటే, మేడం ఉదయని గారు ధన్యవాదాలు. మేడం మేడం ఉదయని మేడం ఉన్నారా? మీరు లైన్ లో ఉన్నారా? వింటున్నారా? ఉదయని మేడం ఉన్నారా? ఉన్నారు సార్, వింటున్నారు. ఉదయని మేడం థ్యాంక్ యూ మేడం. నేను మీతో మాట్లాడాను, మీకు గుర్తుండే ఉంటాయి. అండ్ ఇండిపెండెన్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ యూ మేడం, ఉదయని మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గుర్తున్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ మేడం. చాలా చిన్నది అది, మనం ఇంకా ఎంతో చెయ్యాలి. ఓకే శోభారాణి గారు, అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? నాగేశ్వరి గారు మువ్వల రెడీగా ఉంటే 2 నిమిషాలు మీ ఎక్స్పీరియన్స్ ఆర్డిఓలో చెప్తారా? హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్. ఈరోజు పిల్లలు చేసిన యాక్టివిటీస్ అసలు చాలా బాగున్నాయి. నార్మల్ పీపుల్స్ ఎందుకు పనికొస్తారు? డివితో రిలేషన్ అంటే చాలా హెల్తీ రిలేషన్. నేను చాలా హెల్ప్ పొందాను అని మోటివేట్ అయ్యాను మీ నుంచి. మీరు కూడా మాతో పాటుగా ఉండి కూడా సఫర్ అవుతూ కూడా అందరి కోసం ఎంతో చేస్తున్నారు, హెల్త్ ని పక్కన పెట్టేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా 15,000 పెన్షన్ వచ్చినందుకు అందరి తరఫున మీకు థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెరీ గుడ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం అంటే మన హక్కులు మనం పొందటం, అది ఏదైనా కానివ్వండి. ఇప్పటి వరకు మీరు చాలా మంది నాయకుల గురించి, ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పారు కదా. వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ ని పక్కన పెట్టి అన్నిటిని తట్టుకొని చాలా చాలా సర్వీస్ చేసి, త్యాగం చేసి ఈ రోజు మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకు వాళ్ళందరినీ తరతరాలు గుర్తు పెట్టుకుంటారు వాళ్ళని. అలాగే మనది ఒక ఎన్జిఓ, మస్కులర్ డిస్ట్రఫీ కోసం మనందరం కూడా పోరాడుతున్నాం. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మెడిసిన్ వచ్చే వరకు ఎవరు ఏం చేయగలం, ఎలా చేస్తే దీన్ని స్టాప్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయొచ్చు అని అందరూ కలిసి ఒకే ఆలోచనతో, ఒకే మైండ్తో కలిసి నడిచినప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ వస్తుంది. దానికోసం ఆలోచించద్దు. వాళ్ళందరి త్యాగాలను ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో, నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైతే మస్కులర్ డిస్ట్రఫీతో సఫర్ అవుతున్నారో, ఇంకా బయటికి రాకుండా సిగ్గుపడుతూ భయపడుతూ 4 గోడల మధ్యనే జీవిస్తున్నారో, వారందరికీ ఇన్స్పిరేషనల్ అవ్వాలి అండ్ హ్యాపీగా ఉంచాలి అనేదే ఈ ఎన్జిఓ యొక్క ముఖ్య లక్ష్యం. ఆ లక్ష్యంలో మీ అందరూ కూడా భాగస్థులై ఇప్పటి వరకు చిల్డ్రన్ వెల్ఫేర్ గురించి కానీ అండ్ అన్ని విషయాల్లో సపోర్ట్ ఉంటూ చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తున్న సపోర్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మా చిల్డ్రన్ కి, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ కి డైలీ 8 PM కి చక్కగా రెడీ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి కూర్చోపెట్టి, ఇది మా కోసమే అని చెప్పి ఏ రాష్ట్రంలో లేని ఒక గొప్పతనాన్ని, అంటే పిల్లలు అంతకు ముందున్న దానికంటే లాస్ట్ ఆగస్టులోనే మనం బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ ఫేసులకి, ఈ ఇయర్ ఫేసులకి ఎంతో మోటివేషన్ ఇచ్చారు. మీ ఫేసులు చూస్తూ ఉంటాను నేను, అలసిపోయినప్పుడు కానీ, నాకు బాధ కలిగినప్పుడు మళ్ళీ నాకు మోటివేషన్ వస్తూ ఉంటది. దానికి మీ పేరెంట్స్ కూడా చాలా మంది కృషి చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. మీ అందరూ ఏదైనా రెడీ అవ్వమని చెప్పగానే కూడా పిల్లల్ని రెడీ చేయడం చాలా కష్టం, బెడ్ మీదే ఉంచి. అయినా సరే కష్టం అనుకోకుండా 1 hour, 1.5 hour టైం స్పెండ్ చేసి వాళ్ళని చక్కగా లక్ష్మీబాయి లాగా, లేకపోతే సంథింగ్ మేము ఎలా చెప్తే అలా చక్కగా రెడీ చేసి వాళ్ళని మా ముందు తీసుకొస్తున్నారు. అండ్ సమాజానికి మా పిల్లలేం తక్కువ కాదు అనే ఫీలింగ్ ని కూడా తీసుకొస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఇది ఈ రోజుతో ఎండ్ అయిపోయేది కాదు. అందరూ కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా తరతరాలు గుర్తు పెట్టుకునేలా అవ్వాలి అంటే మెడిసిన్ వచ్చేలాగా కృషి చేయాలి. అదే మన ఫ్రీడమ్ ఫైటర్ ఎలా అయితే చేశారో వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఇదే. ఏ పద్ధతిలో వెళ్ళాలి, ఎలా త్యాగం చేయాలి. మన 100% లైఫ్ లో 100% ఇవ్వాల్సిన పని లేదు కదా. ఒక్కొక్కరు ఒక 5% ఇస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది. సో నాకెందుకు అనుకోకూడదు, మన దేశం అంతా ఒకటే, మనందరం ఒకటే. ఎట్లా ఫీల్ అవ్వాలంటే, ఎవరైనా సపోర్టర్స్ ఎలా ఫీల్ అయ్యి చేస్తారో తెలుసా, ఇది వాళ్ళ బాధ మాత్రమే కాదు, దీనికి నేనేం చేస్తే వాళ్ళ బాధ తగ్గుతుంది, ఉపశమనం వస్తుంది అనే ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చే మనకి హెల్ప్ చేస్తున్నారు. లేకపోతే చాలా మంది, చాలా ఎన్జిఓస్ ఉన్నాయి ఇట్లా ఇంట్లోనే ఉండి వర్క్స్ జరుగుతున్నాయంటే అది మీ మీద ఉన్న ప్రేమ అందరికీ. సో ఆ ప్రేమని బేస్ చేసుకొని
చక్కగా అందరూ యాక్టివ్గా ఉండండి. ఈ స్వాతంత్ర దినోత్సవానికి నెక్స్ట్ మళ్ళీ స్వాతంత్ర దినోత్సవానికి చాలా మార్పులు జరగాలి. ఎట్లా జరగాలి అంటే అసలు ఏఆర్డిఓ పిల్లలు కానీ ఏఆర్డిఓ పేషెంట్స్ కానీ వాళ్ళ పేషెంట్సే కాదు, నిజంగా వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అనే రేంజ్కి ఎదగాలి మీ అందరూ. దానికి కృషి చేస్తున్న బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గా ఉన్న రాజేష్ సార్కి అండ్ వాళ్ళ టీం అందరికి, రామ్లోక సార్కి, అందరికి ఒక్కొక్క కేటగిరీని ఓపెన్ చేస్తే చాలా మంది నేమ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. లైవ్ లో తర్వాత సపోర్ట్ చేస్తూ ఇంకా రకరకాలుగా ఎలా వీలైతే అలా వీల్ చైర్స్ కానీ లేకపోతే ఎట్లా వీలైతే అలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పేషెంట్స్ అందరూ ధైర్యంగా ఉండండి. ఆ స్ఫూర్తినే మనందరం తీసుకుందాం. ఈ రోజు ఇట్లా ఇండిపెండెన్స్ డే జరపడానికి కారణం ఏంటంటే వాళ్ళ హక్కులు అంటే భారతదేశం నుంచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన అరాచకాలని ఎలా అయితే పారద్రోలాలో అందరూ కలిసి, అలాగే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి ఒక స్ఫూర్తితో ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా మనం కూడా అది చేయగలం అని అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో తెలియచేయాలన్నదే మన లక్ష్యంగా పెట్టుకొని మీ అందరూ ధైర్యంగా ఉండండి, చక్కగా ముందుండండి. మీ పిల్లలకి చదువు నేర్పించండి. మా పిల్లలు ఎందులోనూ తక్కువ కాదు అనే ఒక స్ఫూర్తిని కలిగి ఉండండి. ఇదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరు ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఎంతో గ్రాటిట్యూడ్ అండ్ ఆశీస్సులు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండ్ ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఒక బూస్ట్ గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా స్పీచ్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంకెవరైనా అంటే ఎవరైనా గెస్ట్లుగా వచ్చినా సరే వాళ్ళ నేమ్స్ నాకు ఇందులో ఒకే నేమ్ తో టూ ఉన్నాయి అట్లా తెలియట్లేదు కాబట్టి దయచేసి ఏమనుకోకుండా హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ లో సాంగ్స్ పాడే వాళ్ళు మాత్రం యాక్టివ్ గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, ఎక్సలెంట్ స్పీచ్. దట్స్ వాట్ అవర్ శోభరాణి మేడం. మనందరి జీవితాల్లో శోభ నింపే శోభరాణి మేడంకి కృతజ్ఞతలు. మేడం చెప్పినట్టుగా మనందరం టుడే ఇస్ స్పెషల్ డే, ఇండిపెండెన్స్ డే. నెవర్ ఎవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఇండిపెండెన్స్ గా మనం ఉండాలి, ఇండిపెండెన్స్ గా మనం ఆలోచించాలి, ఇండిపెండెన్స్ గా మన జీవితం సాగించాలి అంటే స్టార్ట్ థింకింగ్ ఇండిపెండెన్స్ ఇన్ హియర్. నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి అన్నట్టుగా జీవిస్తే మనకు ఎక్కడ ఎలాంటి పోటీ ఉండదు. అది ఇచ్చేదే ఇండిపెండెన్స్ అంటే. ఎవరిపైన డిపెండ్ కాకుండా ఉండడం ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్ గా ఎప్పుడు ఉందాం, ఇండిపెండెంట్ గానే ఎవ్రీథింగ్ సాధిద్దాం. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఏఆర్డిఓ ఇండిపెండెంట్ గా ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడున్న ఆర్గనైజేషన్ లో ఏ ఆర్గనైజేషన్ సాధించలేనన్ని విజయాలు ఏఆర్డిఓ సాధించబోతోంది. ఆల్రెడీ సాధించింది. మనకి 15,000 ఇన్కమ్ రావడం కావచ్చు, అండ్ జెనెటిక్స్ పైన పోరాటం చేయడం కావచ్చు, మస్కులర్ డిస్ట్రోఫీ పైన ఐడెంటిఫికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ని అందరికీ చేరవేయడం కావచ్చు, అవేర్నెస్ చేయడం కావచ్చు, సానుకూలంగా సమాజంలో ఒక మంచి పాజిటివ్ రివల్యూషన్ తీసుకొస్తోంది హెల్త్ పైన అండ్ అలాగే జీవితం పైన. కాబట్టి ఆ విధంగా మనందరం ముందుకు కలిసికట్టుగా వెళ్దాం. మన ముందు ఇక్కడ సంతోష్ సార్, ఆదిలక్ష్మి మేడం అండ్ చాలా జాయిన్ అయ్యారు ట్రైనర్స్. సార్ మీకు వీలైతే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. దానావతమ్మ మేడం మీరు కూడా మాట్లాడవచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. బాగున్నారా సార్? అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్, ఆల్ ఆఫ్ యూ. ఇండిపెండెన్స్ డే మేడం. పిల్లలు అందరికి మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేడం చాలా చక్కగా ధైర్యంతో అందరికి థ్యాంక్ యూ చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్ ఈ సంస్థని. అందులో భాగంగా నేను పాల్గొనాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. మేడంకి ఎల్లప్పుడూ మేము సపోర్ట్ గా ఉంటాం సార్. పిల్లలు కూడా మేము సపోర్టివ్ గానే ఉంటాము, ఏ హెల్ప్ కావాలన్నా కూడా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీలాంటి వారి సహాయ సహకారాలు
మా అందరికి ఎప్పుడు ఎల్లవేళలా కావాలి. తప్పకుండా సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సంతోష్ సార్ ఫ్రమ్ నారాయణ్ కే ప్రెసిడెంట్. ఇది సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నేను కొంచెం డ్రైవింగ్ లో ఉన్నాను. నేను ఒక 2-3 minutes లో మాట్లాడతాను సార్. సారీ. ఓకే ఓకే సార్, పర్లేదు. యా సార్ కొద్దిగా బిజీ ఉంటారు. సో చిల్డ్రన్స్, ఆలోపు మనకి ఎప్పుడు ఎల్లవేళలా సపోర్ట్ ఇస్తున్న లక్ష్మీ స్వరూపం మొట్టమొదటి లక్ష్మి గారు, ఆది లక్ష్మి గారి మాటలు ఆప్యాయంగా మనం విందాం. తను ఎప్పుడు మన క్లాస్ వినకపోతే ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది అనమాట. ఒకరోజు ఏఆర్డిఓ చిల్డ్రన్స్తో మాట్లాడకపోతే మనసులో ఏదో ఈ రోజు ఏదో కోల్పోయినా అనే ఫీలింగ్ నాకు వస్తుంది రాజేష్ అని ఎప్పుడు చెప్తుంటది అనమాట. అంత మమకారం, అంత ఆప్యాయత మన పైన పెంచుకున్న ఆదిలక్ష్మి మేడం మాటలు మనం అందరం వీడియో ఆన్ చేసుకొని విందాం. మేడం వెల్కమ్. ఆదిలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, నన్ను ఇంత చక్కగా ఇన్వైట్ చేశారు. ఈ పిల్లలందరూ నాకు పరిచయమే. నేను ఎవరికి వాళ్ళకి పరిచయం చేసుకోకర్లో, వాళ్ళ పరిచయం నాకు అవసరం లేదు. పేరున ప్రతి ఒక్కళ్ళు చాలా మంది, అందరూ తెలుసు. సరోజిని నాయుడు గారు బాగున్నారా? ఎక్కడో చూస్తున్నారు. సో అందరూ చాలా చాలా బాగా చెప్పారు, బాగా పాడారు కూడా, అన్ని విన్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కానీ ఇంకా మన దేశంలో ఏదో ఎక్కడో ఇంకా ఇండిపెండెన్స్ రాలేదని నా అభిప్రాయం. ఏంటంటే ముఖ్యంగా మన అది నేను చెప్పచ్చో చెప్పకూడదు, ఐ డోంట్ నో. కానీ ఆడపిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరైనా సరే ఆడపిల్లలు ధైర్యంగా ఉండండి. మీరు మీ అమ్మ నాన్న చెప్పినట్టు వినండి. ఆడపిల్లలు మరీ ముఖ్యంగా, మగపిల్లలు కూడా. మగపిల్లల్ని ముఖ్యంగా నేను అనేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చాలా చెప్పాలి. ఆడపిల్లలు ఇట్లా వాళ్ళు కూడా, ఆడపిల్లలు మగపిల్లలు మాట్లాడుకున్నంత మాత్రాన తప్పేం కాదు, కానీ వాళ్ళకి చెప్పాలి ఇట్లా వీళ్ళు మంచి వాళ్ళు, ఇట్లా మాట్లాడుకోవాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ గా ఉండాలి, వాళ్ళలో ఒక సిస్టర్ భావాన్ని చూడాలి, ఒక మదర్ ని చూడాలి. అంతేగాని ఈ రోజుల్లో చాలా చాలా చూస్తున్నాము. నాకు ఇవాళ పొద్దు నుంచి అయితే మాత్రం అసలు ఒక 2-3 days నుంచి మనందరం న్యూస్ వింటూనే ఉన్నాము. చాలా బ్యాడ్ అది ఇండియాకి. ఇంకా నేనైతే అసలు నేను అనుకుంటాను ఇంకా మనం చాలా అనాగరికంగానే ఉన్నామని ఆలోచిస్తున్నాను. సో అందుకోసం అని చెప్పి ఆడపిల్లలు మాత్రం ముఖ్యంగా ధైర్యంగా ఉండండి. మీరు ఏ విషయం అయినా సరే మీ అమ్మగారితో, మీ అమ్మతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ అమ్మ నాన్న మీరు వాళ్ళతో షేర్ చేసుకోండి. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడద్దు, ఎప్పుడు వెనక అడుగు వేయద్దు. ఓకేనా? ఆ ధైర్యంతోనే ముందుకెళ్దాం. అలాగే మన శోభారాణి మ్యామ్ మీ అందరి కోసం ఎంతలాగా కృషి చేస్తున్నారో ఆవిడ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా డైలీ క్లాసెస్ కి అటెండ్ అవుతూ మంచిగా, మేడం ఎంత ఉత్సాహంగా ఎంత దీంతో చేస్తున్నారంటే ఫోర్స్ గా, ఇప్పుడు ఒక బంతిని మనం నేలకేసి కొడితే ఎంత ఫోర్స్ గా వస్తుందో అంతే ఫోర్స్ గా మ్యామ్ కసితో చేస్తున్నారు. అది ఎవరి కోసం? మీ అందరి కోసం చేస్తున్నారు మ్యామ్. సో అట్లాగని మీరు కూడా ఏం చేస్తారంటే మేడం కోసం మీరు ఏం చేయాలి? మేడం కండక్ట్ చేస్తున్న క్లాసెస్ లో అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి దానిలో ఉన్న మంచిని నేర్చుకోండి. ఓకేనా? అందరూ మీకు మంచి క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తారు. మేము కూడా మా ప్లాన్ చేస్తున్నారు రాజేష్ సార్ అందరూ. మేము అందరం కూడా మీకు ఏ విధమైన ఎప్పుడైనా సరే మీకు సబ్జెక్ట్ పరంగా కాదు, ఏ పరంగా కాదు, ఎవరికైనా ఇక్కడ మేమున్న ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికి కూడా మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం. నాకు ఇది భయంగా ఉంది, లేదు నాకు ఇది డౌట్ గా ఉంది, చెప్పండి మేడం అంటే మేమందరం అవైలబుల్ గానే ఉంటాం. అది పగలని కాదు, రాత్రి అని కాదు, లేదా మీ క్లాస్ టైంలోనే చెయ్యాలి అని ఆలోచించద్దు. సో ఇది నేను చెప్పేది అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరు చాలా బాగా పాడారు, అన్ని విన్నాను నేను. సో వీడియో ఆఫ్ చేసుకోలేకపోయాను, ఆన్ చేసుకోలేకపోయాను, అదొకటే ఉంది. కానీ మిగతా అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను తొందరగా వచ్చి పరిచయం చేసుకుంటాను. వాళ్ళందరితో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. ఇక్కడ 1 and all అందరూ, మహి గాని అందరూ ఆడపిల్లలు అయితే అసలు నాకు ఫుల్ ఫ్యాన్స్. వాళ్ళకి నేను అట్లా ఆల్ ది బెస్ట్ అమ్మా, అందరికి ఆల్ ది బెస్ట్. మీరు ఆడపిల్లలు మంచిగా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు అనుకున్నది సాధిస్తారు. మనం అనుకున్నది సాధించాలంటే మనం చాలా ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ ఉంటే మనం ఏదనుకున్నా అది సాధించగలుగుతాం.
ఓకేనా? థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ శోభారాణి మ్యామ్, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా నాకు ఇట్లా ఏఆర్డీఓలో నేను ఇట్లా మాట్లాడతాను, నాకు ఇంతమంది ఇట్లా పరిచయం అవుతారు అనేది లాస్ట్ ఆగస్ట్ వరకు నేను ట్రైనర్ అయిన తర్వాత కూడా నేను ఆలోచించలేదు. ఒక రోజు రాజేష్ సార్ ఈ ఫ్యామిలీ నాకు పరిచయం చేసింది మాత్రం రాజేష్ సార్ చెప్పి, మీరు చెప్పండి మేడం చెప్తారు పిల్లలు అన్న, అట్లా 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 వాళ్ళతో నాకు బాగా ఎఫెక్షన్ ఏర్పడిపోయింది. ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం. Thank you, ma'am. Happy Independence ma'am. Day. Thank you, ma'am. Happy Independence Thank you, ma'am. Happy Independence Day. నమస్తే మ్యామ్. Independence Day, ma'am. సేమ్ థ్యాంక్ యూ మ్యామ్. ఆగస్టు ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. ఏమనుకున్నావు నువ్వు? రిపబ్లిక్ డే అంటున్నావా? Thank you, ma'am. సూపర్. అది ఆదిలక్ష్మి మేడం అంటే ధైర్యే సాహసే లక్ష్మి. ఏదైతే ధైర్యంగా ఉంటుందో వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. సో కాదు హ్యాండ్ రైజ్ చేసావు, పాట పాడతావా? నేను పూరిత కలిసి పాడతాను. ఓకే, స్టార్ట్. ప్రాక్టీస్ చేసేది కదా మీరు? ఓకే. పూరిత అన్మ్యూట్ చేసుకో. ఓకే. స్టార్ట్. వందే వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం, వందే మాతరం. శుక్లజ్యోత్స్నా పులకితభూషి పులకితయామిని పుల్లకుస్మిత ద్రుపదలశోభిని సుహాసిని సుమధురభాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ. సూపర్. క్లాప్స్ కొట్టండి అందరూ. రాజేష్ సార్. చెప్పమ్మా. సార్ నేను ధనావతి మేడం. మేడం చెప్పండి మేడం. నేను ఒక చిన్న పాట పాడతా సార్ పిల్లల కోసం. పాడండి మేడం. వీడియో ఆన్ చేసుకుంటారా పిల్లల కోసం? వీడియో కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఓకే ఓకే, పర్లేదు. ఒక్క నిమిషం సార్, 5 minutes. యా, ఇంకా ఎవరున్నారు? ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పాను. స్వాతి అయితే అసలు వీడియోని ఆన్ చేసుకుంటలేదు. చెప్పమ్మా. నేను ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కొన్ని వర్డ్స్ చెప్తా సార్. ఓకే, చెప్పు. Good evening all. My name is Pooja. I am telling about few words of Jhansi Lakshmibai. Rani Lakshmibai was born on 19 November 1828 in the town of Varanasi into a Marathi Brahmin family. She was named Manikarmanika and
and was nicknamed Manu. Her father was Murpati and her mother Bhagirathi. Her parents came from the village of the Gruhatpur location in the Ratnagiri district of Maharashtra. Her mother died when she was 4 years old. Her father was the commander of the War of Kalyanprat. Her father worked from Pijwash Bajirao of Bittur district. The Pitwar called her Chahbali, which means beautiful and lively and lovely and cheerfully. She was educated at home and was taught to read and write and was more independent in her childhood than other of age 13 and 14. Her studies including horseman dancing and Malkhamba with her childhood friends. Her friend's name is Nana Sharbi, Tantya Topi. Rani Lakshmibai, many of practical exams for expectation for women in Indian society at this time, and she was known for her president priorities and her core of fight against social norms even in the front of the whole society. సూపర్, ఎక్సలెంట్. చప్పట్లు కొట్టండి అంత గట్టిగా. చాలా చక్కగా చెప్పింది మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి. యా, హూ ఇస్ నెక్స్ట్? మేడం మీరు రెడీయా సాంగ్ పాడడానికి? ధన్యవాదమ్మ మేడం. ఇంకా లిఖితశ్రీ మీరందరూ ప్రిపేర్ అయిందా? స్పీచ్ కానీ మాటలు పాటలు ఏవైనా సరే. ధనుశ్రీ సార్ చెప్పాలి, పాట పాడాలి నువ్వు. సార్ సుభాష్ చంద్ర బోస్ నుంచి చెప్తా. చెప్పు. Subhash Chandra Bose was born on the 23rd January 1897 in Cuttack. He was probably known as Netaji. Subhash Chandra Bose was a great nationalist and a freedom fighter. He fought for Indians' freedom with bravery. Subhash Chandra Bose also participated in civil disobedience movement. He was also a member of the Indian National Congress. Thank you, sir. సూపర్. యా, హూ ఇస్ నెక్స్ట్? నెక్స్ట్ ఎవరున్నారు?
సంతోష్ సార్ మీరు రెడీనా? సార్ సంతోష్ సార్ పాడండి మేడం. ఓకే సార్. వెల్కమ్. చిల్డ్రన్స్ చిన్న పాట నేను రాశాను. ఆ పాట నేను ఇప్పుడు ముందు పాడబోతున్నాను. చదువేరా అందరికీ మూలం, చదువే అందరికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకోట మానవ ధర్మం, ఆ చదువు విలువ తెలుసుకొనుట విద్యార్థుల ధర్మం. చదువేరా అందరికీ మూలం, గురువులే జ్ఞాన దీపమురా, గురువులే జ్ఞాన దీపమురా, ఆ జ్ఞానమే మీ జీవితాన్ని మార్చెనురా, ఆ జ్ఞానమే మీ జీవితాన్ని మార్చెనురా. చదువులోని సామర్థ్యం తెలిసిన వాడే, చదువులోని సామర్థ్యం తెలిసిన వాడే గుణవంతుడు బలవంతుడు వంతుడురా. చదివేరా అందరికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకొనుట విద్యార్థుల ధర్మం, విద్యార్థుల ధర్మం. చదువుంటే సుగంధాల భాండాగారం, చదువుంటే సుగంధాల భాండాగారం, చదువుంటే సుగుణాల ధనాగారం, చదువుంటే సుగుణాల ధనాగారం. చదివేరా అందరికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకొనుట బాలల ధర్మం, ఆ చదువు విలువ తెలుసుకొనుట బాలల ధర్మం. బడికి భవిష్యత్తును మార్చుకొనుము, బడికి వచ్చి భవిష్యత్తును మార్చుకొనురా, మాత బడి పంతులు రథ సారథురా. యుగ యుగాలుగా తరతరాలకు బడిలోనే పునాదులు వేయబడునురా, బడిలోనే పునాదులు వేయరా. బడి బాటసారులు మీరే కదరా, బాటసారులు మీరే కదరా. భారతదేశానికి భావి పౌరులు మీరే కదరా, మీరే కదరా. చదివేరా అందరికీ మూలం, తీసుకొనుట చదువు తెలుసుకొనుట బాలల ధర్మం. ఎస్ సూపర్ మేడం, ఎక్సలెంట్ సాంగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చాలా సార్. చక్కటి సాంగ్ పాడారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చిల్డ్రన్స్ గట్టే చప్పట్లు కొట్టండి. వాళ్ళ ధ్వనులతో మన ముందుకు ఇప్పుడు రాబోతున్నారు ICI ప్రెసిడెంట్ నారాయణ్ ఖేడ్. ఎప్పుడు సంతోషంగా ఉండే మన సంతోష్ సార్. వెల్కమ్ సార్. Yeah, thank you so much, sir. Happy evening to all children. అందరూ Happy evening, హ్యాపీగా sir. ఉంటే థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. హ్యాపీ నాన్న, హ్యాపీ ఈవినింగ్ నాన్న, అందరికి హ్యాపీ ఈవినింగ్. లవ్ యూ ఆల్. ఎస్, నేను కొంచెం బయట ఉన్నాను, కొంచెం సౌండ్స్ వస్తుంటాయి, అందువల్ల నేను కరెక్ట్ గా మాట్లాడలేకపోతుంటా. ఒక 1 minute మీకు చిన్న సాంగ్ కూడా వినిపిస్తాను నేను, ఓకేనా? ప్రత్యేకంగా ఈరోజు మన శుభరాణి మేడం కు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గొప్ప సంస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆమెకు భగవంతుడు చాలా శక్తి సామర్థ్యాలను ఇస్తూ ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని నేను భగవంతునితో ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను.
మీ అందరు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా వెలగాలని ఆకాంక్షిస్తున్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? రాజేష్ సార్, నా వాయిస్ Yes, sir. వస్తుందా సార్? వస్తుంది సార్, వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. అయితే ఒక చిన్న సాంగ్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో తానరాని భాస్కరులెందరో, అన్నార్దులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులపై ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం నేను అవుట్ సైడ్ బయట డిస్టర్బెన్స్ ఉంది. సూపర్ సార్, Wow, సూపర్. excellent. ఎక్సలెంట్ సాంగ్ సార్, సూపర్ సూపర్. కోకిల గానం అనడమే గాని వినడం ఫస్ట్ టైం. ఎక్సలెంట్ సార్. మీరు ఇంత మంచి గాయకుడు అని తెలిస్తే ఎప్పుడో మీ పాటలు మేమందరం ఎప్పుడో ఆశించేవాళ్ళం. చిల్డ్రన్స్ అందరూ ఇంత మంచి హార్ట్ఫుల్ గా పాడిన పాటకి ఒక హార్ట్ ఇచ్చేసేయండి. ఎక్సలెంట్ సాంగ్. యా, ఇంకా ఇంకా వినాలి అనిపిస్తున్నది సాంగ్, కానీ మధ్యలోనే ఆపేసేసారు. కొద్దిగా బయట ఉన్నారు, పర్లేదు. సో గ్రేట్. యా, కారుణ్య రెడీ అను. అమ్మ నువ్వు కలిసి పాట పాడాలని చెప్పారు కదా మేడం. రెడీనా? Yes, sir. ఓకే, అమ్మని కూడా వీడియోలోకి ఇన్వైట్ చేయి, ఇద్దరు కలిసి. చక్కగా పాడాలి. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, అన్న చేతి గన్ను కాదు, శుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదు, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే అడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవన పురాసలీలలు కాదు కాదు, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదు, పరిధి దాటిన గాలి బాసల ప్రసారాలు కాదు కాదు, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదు, బంధు కాదు, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పగలు కాదు. దేశమంటే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు.
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు కొత్త బంగారు బహిత నేడే కానుకందించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో థ్యాంక్ యూ సార్ ఎక్సలెంట్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి లక్ష్మీ కారుణ్యకు, అలాగే వాళ్ళ అమ్మవారికి. అమ్మను ఒకసారి చూపించమ్మా. సూపర్ సరే, దర్శనం చేసుకుందాం. బాగున్నారమ్మా? బాగున్నాం సార్. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు సార్. మా అందరికి కనిపించట్లేరమ్మా. సేమ్ టు యు మా. చాలా బాగా పాడారు, చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. లేదు మేడం, ఒకే రోజు పాపం ఇంకా టఫ్ అయింది దానికి. చాలా బాగుందమ్మా, ఇద్దరు కలిసి పాడితే చాలా బాగుంది. మీలో కూడా సింగర్ ఉన్నారని తెలిసింది ఈ రోజు మాకు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ చాలా బాగా పాడారు మేడం. మీ కృషి ముందు ఇవేవి తక్కువే మేడం. నిన్న శ్రీనిధి మేడం క్లాస్ విన్నాం మేడం, చాలా అసలు ఇట్స్ రియల్లీ ఆసమ్ మేడం, అమేజింగ్. చాలా మంది వస్తారమ్మా, ఎందుకంటే చెప్పాను కదా, మన పిల్లల్ని యాక్టివ్ గా ఉంచటమే గాని ఆ ప్రేమని పొందేలాగా మనం ఉంటే ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఈ మధ్య తెలిసింది ఆర్డిఓ ఫ్యామిలీ అనేది చిన్నది కాదు, పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అనే చేతులు ముందుకొచ్చాయి. సో మీ అందరూ ధైర్యంగా ఉండండి, యాక్టివ్ గా ఉండండి. ఇట్లాగే ఆ ఫేసులో ఆ నవ్వు అయితే చెరిగిపోను ఇవ్వద్దు. ఇదే మన లక్ష్యం కాబట్టి సో అందరూ హ్యాపీగా ఉండండి. చాలు. బలంతోటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఇంప్రూవ్ అయింది. వీళ్ళందరి మొహాలలో ఆ చిరునవ్వు, ఆ గ్లో కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సూపర్, ఎక్సలెంట్. ఇప్పటి వరకు 1.5 hour పైన అయిపోయింది. చాలా బాగా, ఎవరు కూడా విసుగు మొహాలు కనిపించట్లేదు. ఇంకా పెడితే చూద్దాము విందామని చూస్తున్నారు. కానీ బాగా పాడాడు. అవును, చాలా బాగా పాడారు. చాలా మంది సింగర్స్ బయటకు వచ్చారు అండ్ సాంగ్స్ లో మీనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంచుకునే విధానం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, ఏఆర్డిఓ కోర్ టీమ్ కి అండ్ సపోర్టర్స్ కి, పేరెంట్స్ కి, చిల్డ్రన్ కి అండ్ బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ టీమ్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతాం మనం. లాస్ట్ గా యశ్వంత్ సాంగ్ తో మనం సెలవు తీసుకుందాం. యశ్వంత్ ఫుల్ గా కనిపిస్తూ సాంగ్ పాడినానా? ఓకేనా? ఆల్రెడీ పాడేశాను మ్యామ్. మళ్ళీ పాడరా, అదే చెప్తున్నా. మళ్ళీ हम होंगे का में పాడాలి మ్యామ్. అవును. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। वो मन में है विश्वास, पूरा है विश्वास,
हम होंगे कामयाब एक दिन, होगी शांति जरूर, होगी शांति जरूर, होगी शांति जरूर एक दिन। वो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. हाथों के हाथ हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। वो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా పాడావు, చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదా, డాన్స్ అయితే ఎరగదీసేసావు నిజంగా. చేస్తూ పాడుతున్నాడు, గ్రేట్. అందుకే పాడమన్నా, మళ్ళీ అదే కల్లోకి రావాలి కదా, నాకు గుర్తుండాలి, మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్ మళ్ళీ తీసుకోవాలి కదా, అందుకే మళ్ళీ మళ్ళీ పాడమని చెప్పాను. మ్యామ్ నేను ఇంకో సాంగ్ పాడతాను మ్యామ్, రివ్వు రివ్వులు సాగిపో రంగులు చేద్దా. సరే, డాన్స్ చేసుకుంటూ అలాగే పాడు. మ్యామ్ ఇది మ్యామ్ నేను యాక్షన్ కూడా చేస్తాను మ్యామ్. వెరీ గుడ్, ఇంకా మంచిది, అయితే పాడు. మమ్మీ ఆగు మమ్మీ, కూర్చొని అమ్మా. రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేళ. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేళ. రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా. తెల్లని రంగురా శౌర్యానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేళ. రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా, ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా. అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేళ. రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. థ్యాంక్ యూ. సూపర్, గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. పాడావు, చాలా బాగుంది, కడుపు నిండిపోయింది వాళ్ళ సాంగ్స్ తో నిజంగా. లిఖిత ఏమైనా చెప్పాలనుకుంటున్నావమ్మా? సాంగ్ పాడతా మ్యామ్. అవునా, వీడియో ఆన్ చేసుకోగలవా? అవుతుందా అవదా? అలా అయినా పాడతావా? చేసుకుంటా మ్యామ్, మా సరే, మమ్మీతో మ్యామ్. చేసుకో, పాడు. పాడరా ఓ తెలుగు వాడా, పాడరా తెలుగువాడ, పాడరా కలిమిరేడ, పాడరా తేజపు భవ్య చరితము, పాడరా తెలుగువాడ, పాడరా కలిమిరేడ, పాడరా తెలుగు తేజపు భవ్య చరితన దివ్య గీతము, పాడరా తెలుగువాడ.
యుగ యుగమున బంగారు గంగడు గౌతమి నది కోహినూరులు గురుల సందున ముడిచి పులిసిన కృష్ణవేణి కొయలుగారసనాల మన కోలనాడిన సుఖము గూర్పును తెలుగు వారికి పాడరావో తెలుగు వాడ పాడరావో కలిగి వేడ పాడరావన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతము పాడరావో తెలుగు వాడ పాడుతును మన తెలుగు చోరుల ప్రతిభ చాటిన వీరగాథలు పాడుతును మన తెలుగు జెండ పరుగు నిలిపిన మేలి నటనలు పాడి పంటలు పొంగి తెలుసు చరితను తెలుగు జాడల దేశమనమిక పాడరావో తెలుగు వాడ పాడరావో పాడరా తెలుగు తేజము భవ్య చరితల దివ్య గీతము పాడరావో తెలుగు వాడ చాలా బాగా పాడారు ఆంటీ. వావ్ లిఖిత ఎవరు పాడింది మమ్మీనా? నందు మెరసిన కాకతీయుల సట్ట తేజము బదరు శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ కొదమ సింగము పగిది నొరికిన బాలచంద్రుని బాహుడు పొంగజేయదని దురుదయం పాడరావో తెలుగు వాడ పాడరావు కలిగిరేడ పాడరామన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరావో తెలుగు వాడ తెలుగు పలుకును తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన రాలు కరిగే త్యాగరాయని రాగ సుధలో మునిగే తెలుగు సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్పనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము పాడరావో తెలుగు వాడ పాడరావో కలిగిరేడ పాడరామన తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతము పాడరావో తెలుగు వాడ తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు దేశమంటే మనుజులేనని రాజు చెప్పిన దివ్యతారలు పాడరావో తెలుగు వాడ పాడరావో కలిగిరేడ పాడరామన తెలుగు దేశపు భవ్య చరిత్రములో తెలుగు తల్లికి విజయ గీతికలాలపించగా ఆరు కోట్ల తెలుగు బిడ్డల ముక్త కంఠములొక్క పెట్టిన జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతలాలపించగా పాడరామన తెలుగు భవ్య చరితల దివ్య గీతము పాడరావో తెలుగు వాడ పాడరావో కలిగిరేడ పాడరామన ఎక్సలెంట్, గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. వాట్ ఏ సాంగ్, వాట్ ఏ సాంగ్, ఫెంటాస్టిక్ సాంగ్. ఎంత చక్కగా పాడారు.
టీం మొత్తం కలిసి పాడేది కదా. లిఖిత ఒకసారి వాళ్ళందరిని చూపిస్తావా? సూపర్ అమ్మా, ఎక్సలెంట్ పాట. అసలు నిజంగా సినిమాలో పెట్టి రాయం పాట అన్నట్టు ఉంది. ఆ రాగము ఏంది, పాడదా తెలుగు వాడంటే మాకు అదొక పాడేలా ఉంది. సార్ ఇది ఏమన్నా 8th పాట క్లాస్ ఫస్ట్ లెసన్ సార్ అది. మేడం. 8th క్లాస్ ఫస్ట్ లెసన్ సార్ తెలుగులో. వావ్, ఎక్సలెంట్ పాట. నాకు వింటానే చాలా అది కొంచెం భావోద్వేగం వచ్చింది సార్. ఆ పాట పాడాలనిపించింది చాలా రోజుల నుంచి. చాలా బాగా కణాలను పాడావమ్మా, కదిలిస్తుంది ఆ చాలా పాట. చాలా రోజుల నుంచి పాడాలని ఈ రోజు ధైర్యం చేసినాం సార్. వెరీ ఎక్సలెంట్ అమ్మా, సూపర్ పాట. అసలు మా వింటూ ఉంటే ఇంకా వినాలి 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 అనిపిస్తుంది. అసలు నిజంగానే లిరిక్స్ అన్ని పెట్టేసి సినిమాలో వచ్చినట్టు ఉంది పాట. అసలు థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీవర్ పాట. లో కూడా చాలా బాగా పాడావు నాన్న. వెరీ థ్యాంక్ యూ. గుడ్, టేక్ కేర్. థ్యాంక్ యూ హలో మ్యామ్. హలో ఓకే. హలో సత్యనారాయణ సార్, చెప్పండి సార్. సార్ నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నా సార్, మీరు బాగున్నారా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. బాగున్నాను సార్. సార్ చిన్న హ్యాపీ రిక్వెస్ట్ ఇండిపెండెన్స్ సార్, చిన్న రిక్వెస్ట్ సార్. సార్. అది ఇప్పుడు మా పిల్లలది 3 పిల్లలు మస్తు సార్, వీడియో పెట్టాను సార్. మేడం గారు చూసినట్టున్నారు. హలో చెప్పండి సార్. అది పిల్లలు 3 పిల్లలు మస్తు బెడ్ లో ఉంటారు. 3, ఒక బాబు, పెద్ద బాబు ఎక్స్పైర్ లేదు సార్. ఓకే. హలో చెప్పండి సార్, వినబడతలేదు. మిగతా పిల్లలు 2 ఉన్నారు సార్. మీరు నాకు వినపడుతుంది సార్, మీకు వినపడుతుందా లేదని? మీకు వినిపిస్తుంది సార్, వినిపిస్తుందా సార్? చెప్పండి. వినబడుతుంది సార్, సత్యనారాయణ అదే సార్, సార్, ఏదైనా గ్రూప్ పర్సనల్ ప్రాబ్లం చెప్పాలి అనుకుంటున్నారా? మేడం ఏం లేదు, జూమ్ లో మా బాబు నంబర్ కూడా యాడ్ చేస్తే అతను కూడా ఒకసారి, మీరు నా నంబర్ యాడ్ చేశారు. ఓ, ఐడియా ఉందా? ఐడియా పర్సనల్ ఉందా గా. మేడం? 3 పిల్లలది ఒకసారి మీకు వీడియో పెట్టాను కదా. ఎస్ ఎస్, ఒకసారి నాకంటే 3 పిల్లలు ఉన్నది, చాలా మంది ఉన్నారు మన దానిలో. సారీ అండి, గుర్తులేదు. ఒకసారి మెసేజ్ పెట్టండి, ఓకేనా? నాకు మెసేజ్ పెట్టండి, నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆ 3 పిల్లలది వీడియో ఉంది మేడం, గ్రూప్ లో ఒకసారి పెట్టమంటారా? పెట్టండి. ఓకే ఓకే మేడం. ఓకే, ఓకే. మ్యామ్, చెప్పమా. మా తమ్ముడు మిమ్మల్ని సాంగ్ పాడమంటున్నాడు. నేను ప్రిపేర్డ్ గా లేను తల్లి. తమ్ముడి కోసం మేడం పాట నేర్చుకుంటారు, టెన్షన్ వద్దు. మహేశ్వరి పాట పాడతావా? ఎస్ సార్, గంతర్ సాంగ్. భలే ఓకే. తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, బోసి నవ్వుల బాపూజీ, చిన్ని పిలక బాపూజీ. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, కులమత భేదం వదలన్నాడు, కలిసి బ్రతికితే బలమన్నాడు. కులమత భేదం వదలన్నాడు, కలిసి బ్రతికితే బలమన్నాడు. మానవులంతా ఒకటన్నారు, మనలో జీవం పోసాడు. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, నడుం బిగించి లేచాడు, అడుగు ముందుకు వేశాడు. కదం తొక్కుతూ పదం పాడుతూ దేశం దేశం కదిలింది, గజగజలాడిన సామ్రాజ్యం, మనకు లభించిన శౌర్యాజ్యం. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, సత్యహింసలే శాంతి మార్గమన్ జగతికి జ్యోతిని చూపించాడు, మానవ ధర్మం బోధించాడు, మహాత్ముడే ఇలా వెలిశాడు. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, బోసి నవ్వుల బాపూజీ, తిన్ని పిలక బాపూజీ. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ నాన్న. ఓకే, ప్రణవ్ కోసం 2 లైన్స్ అయినా పాడతాను, ఎండ్ చేసేసుకుందాం మనం, ఓకేనా?
పిల్లలు కోరుకున్న విధంగా నేను ఒక 2 లైన్స్ పాడతాను. అండ్ ఓత్ ఆఫ్ థ్యాంక్స్కి వచ్చేసరికి మీ అందరికి జాయిన్ అయిన అందరికి ఓపికగా విన్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా మీ అందరి సహకారం మా ఐఆర్డిఓకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే లేరా, రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా. థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్. చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు మ్యామ్. చాలా మ్యామ్. మ్యామ్ చెప్పుమా. నేను డాన్స్ చేశాను మ్యామ్. డాన్స్ చేసావా? అవును మ్యామ్. ఓకే నాన్న, నేను అందరికి చూపిస్తానులేండి డాన్స్. ఇప్పుడు వేస్తావా? వేసాను మ్యామ్. వేసి ఎక్కడ పెట్టావు? గ్రూప్ లో మ్యామ్. అవునా, సరే రేపు పోస్ట్ చేస్తాను. ఓకేనా? సరే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ సూపర్ నైట్. సాంగ్ మేడం, ఎక్సలెంట్ పాట పాడారు. చిల్డ్రన్స్, మన మేడం కి అందరూ ఒకసారి హార్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ సాంగ్. సో ఈరోజు శోభరాణి మేడంలో గాయకురాలని కూడా మనం చూసాము. ముందు ప్రతి ఒక్క మీటింగ్ మేడం పాటతోనే స్టార్ట్ చేద్దాం. ఖుషి ఖుషిగా అవుతున్నాడు. చెప్పమ్మా. మా తమ్ముడు మేడం మళ్ళీ పట్టుకుంటున్నాడు. మీ తమ్ముడు మిమ్మల్ని పట్టుకుంటున్నాడు. పాట పాడతాడా? మిమ్మల్ని పట్టుకుంటున్నారు. నన్ను పాడమంటుండా? మీ తమ్మునికి ఏం పని లేనట్టుంది, అందరూ పాట పాడమని చెప్తున్నాడు. సరే పర్లేదు, మీ తమ్ముడి కోసం నేను ఒక పాట పాడతా. మంచిగా లేకపోతే ఏమైనా అనండి, మంచిగా ఉంటే మాత్రం మెచ్చుకోండి. ఓకేనా? ఓకేనా? పాడాలా వద్దా? ఏమొద్దులే, ఏం పాడుతా. ఓకే, ఇక్కడ మేడం అందరూ ఉన్నారు కాబట్టి ఓకే, నేను కూడా ఒక మంచి పాట పాడతా మీ అందరి కోసం. చూస్తూ పాడతా, నాకు కొంచెం రాదు కదా. యా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జులుపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటి పైన నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు,
అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే, ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెల పెల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు. అదిగదిగో అదిగదిగో ఆకాశం భల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన దుష్టుడు ఎవడు, ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడెవడు? బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా? బడుగు జీవుల బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మాఫిరంకు నెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని ప్రతి మనిషి ఒక సాయుధ సంగ్రామమే న్యాయమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిపాడు. గగన శిఖలకెగిసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమరజ్యోతులై వెలిగే ధృవతారల కన్నది నా దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. జై హింద్. థ్యాంక్ యూ ఆల్. బాగా పాడారు సార్, సూపర్ సార్. సూపర్ సార్ అది సార్. ఎక్సలెంట్ గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. సార్ సూపర్ గా పాడారు. సార్ సూపర్ పాడారు సార్. ఎక్సలెంట్ సార్, బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు భయపడి చెప్తారా, నిజమే చెప్తారా?